హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం జూన్ 6వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా మన భారతదేశంలో ఎన్నికలు జరిగాయి. అందులో ఏ పార్టీకి కూడా లోక్సభకి సంబంధించి సరైన మెజార్టీ రాలేదు. 272 సీట్లు మినిమం రావాలి ఒక పార్టీకి, అప్పుడే అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమికి తక్కువ వచ్చాయి, ఇటు కాంగ్రెస్కి తక్కువ వచ్చాయి. మరి ఆ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఏం చేసింది? ఇటు ఏపీ నుంచి, ఇటు బీహార్ నుంచి కూడా సపోర్ట్ చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆ ప్రమాణ స్వీకారం అన్నటువంటిది కూడా 9వ తేదీన జరగబోతోంది. మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోదీనే రాబోతున్నారు. మరి రీసెంట్గా ఆల్రెడీ ఏర్పాటైనటువంటి 17th లోక్సభ ఏదైతే రన్ అయిందో ఆ లోక్సభ అన్నటువంటిది రద్దయింది. త్వరలోనే 18వ లోక్సభ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వబోతోంది. దానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇప్పుడు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 74 మంది ఎంపీలుగా ఎన్నికవటం జరిగింది. మరి చట్టసభల్లో 1/3 వంతు ఉమెన్కి కేటాయించటం జరిగింది. మరి ఎందుకని ఇంతమంది ఉమెన్ లేరు అంటే, ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే, డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత, మేబీ ఫస్ట్ సెన్సెస్ జరిగిన తర్వాత ఇది అమల్లోకి రావచ్చు. కానీ ఇప్పుడే ఇది అమల్లోకి రాలేదు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఈ చట్టం ఏదైతే ఉందో చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్ కల్పించేది, అది పర్మనెంటా లేకపోతే ఇదిగో ఇన్ని సంవత్సరాల వరకు మాత్రమే అని ఉంటుందా? ఒకవేళ అలా ఉంటే ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఇప్పుడు చూడండి, లోక్సభకి మొత్తం 74 మంది మహిళలు ఎన్నికయ్యారు. అందులో అత్యధికంగా బీజేపీ నుంచి 30 మంది, కాంగ్రెస్ నుంచి 14 మంది ఉన్నారు. మొదటి మరియు 2 స్థానాల్లో ఈ 2 పార్టీలు ఉన్నాయి. మరి 2019లో మహిళా ఎంపీల యొక్క సంఖ్య 78. కానీ ఇప్పుడు చూసారా, 78 నుంచి 74కి తగ్గిపోయింది. ఇది మనం గమనించాల్సిన విషయం. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా భారతదేశంలో జారీ చేసినటువంటి కరెన్సీ నోట్లు ఏవైతే ఉంటాయో వాటికి పూచీకత్తుగా మన భారతదేశంలోనే దాదాపు 308 టన్నుల బంగారాన్ని అట్లానే అట్టిపెట్టామన్నట్టుగా 2024కి సంబంధించి ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్ట్ చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ విభాగానికి సపోర్టుగా ఇంకొక 100 టన్నులు 100.28 టన్నుల పసిడిని మనం ప్రత్యేకించి పెట్టడం జరిగింది. భారతదేశం మొత్తం పసిడి నిల్వల్లో దాదాపు 413.79 టన్నుల్ని మనం వేరే దేశాల యొక్క కోశాగారాల్లో పెట్టాం. స్వదేశీ బంగారం అయితే ముంబై, నాగ్పూర్లో ఉన్నటువంటి కోశాగారాల్లో పెట్టామన్నమాట. అంటే ఒకప్పుడు మనం చూస్తే ప్రభుత్వాలు ఈ బంగారు నిల్వల్ని ఎక్కువగా ఉంచుకునేవి. వాటికి బదులుగా కరెన్సీని జారీ చేస్తూ ఉండేవి. కానీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసినటువంటి మనీ ఏదైతే ఉంటుందో, అలాగే చేతిలో తిరిగేటటువంటి ఈ కాగిత కరెన్సీ ఏదైతే ఉంటుందో వాటి విలువను చెల్లించే స్తోమత ప్రభుత్వానికి ఉంది అని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వాలు ఇలా బంగారు నిల్వల్ని నిర్వహిస్తూ ఉంటాయి. మరి ప్రపంచంలో ఇప్పుడు పెద్ద ఎత్తున బంగారం కొంటున్నటువంటి 5 కేంద్ర బ్యాంకుల్లో మన రిజర్వ్ బ్యాంకు కూడా ఒకటి. ఎప్పుడన్నా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వచ్చినా, వడ్డీ రేట్లలో మార్పులు వచ్చినా దానివల్ల విదేశీ కరెన్సీ నిల్వలతో పాటు ఇటు బంగారం నిల్వల్ని కూడా సమకూర్చుకోవాలి అన్నట్టుగా అనుకున్నారు. దానికి సంబంధించే చైనా, సింగపూర్, తుర్కీ ఇలాంటి దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోలును పెంచుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాలి, ప్రపంచంలో అత్యధిక పసిడి నిల్వలు ఉన్నటువంటి దేశం ఏది? అమెరికా. మరి అలాంటి అమెరికా వాటిని కెంటకీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోర్ట్ నాక్స్ కోశాగారంలో భద్రపరుస్తూ ఉంటుంది. దానికి ఒక రక్షణ వలయం, నిఘా కెమెరాలు, సాయుధ సిబ్బంది వీళ్ళందరూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటి, మన భారతదేశంలో ముంబై, నాగ్పూర్లో ఇలాంటి కోశాగారాలు ఉన్నాయి. కానీ విదేశీ కోశాగారాల్లో కూడా మన బంగారం అన్నటువంటిది ఉంది. అంటే వాటిని సంరక్షించుకోవటం ద్వారా మాది బలమైన ఆర్థిక వ్యవస్థ అని మనం ప్రపంచ దేశాలకి విశ్వాసాన్ని ఇస్తూ ఉన్నామన్నట్టు. అయితే ఇప్పుడు మన భారతదేశం మన దగ్గర ఉన్న మొత్తం బంగారాల్లో ఎక్కువ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ అన్నటువంటి దాంట్లో దాచుకున్నాం. అంటే బ్రిటిష్ వలస ప్రభుత్వంగా ఉన్నప్పటి నుంచే మనకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో లావాదేవీలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు బ్రిటిష్ కేంద్ర బ్యాంకు ఈ పసిడి నిల్వలకు సంబంధించి మంచి సంరక్షకురాలు అన్నటువంటి పేరు కూడా ఉంది కాబట్టి, అలాగే పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థ అన్నటువంటిది కూడా అక్కడ ఉంది కాబట్టి, ఆ నేపథ్యంలో మన భారతదేశం ఎక్కువ నిల్వల్ని అక్కడే ఉంచిందన్నమాట. అయితే ఇటు ఈ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ అన్నటువంటిది ఇటు కేంద్ర బ్యాంకులకి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకి మాత్రమే బ్యాంకింగ్ సేవలు అనేది అందిస్తుంది కాబట్టి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది అన్నటువంటి భరోసా దీని ద్వారా కలుగుతుంది. కానీ ఎలా అయినా కూడా మనం గుర్తుంచుకోవాలి, బంగారం అన్నటువంటిది మనం వేరే దేశాల దగ్గర ఉంచుతున్నామంటే మన ఆర్థిక వ్యవస్థ బాగుంది అన్నట్టుగా
మనం ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఒక విశ్వాసం కలిగిస్తూ ఉన్నట్టు. దానివల్ల పెట్టుబడులు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు అన్నటువంటివి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు అన్నటువంటివి కూడా పెరుగుతున్నాయన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే మనకి భూమి మీద ఉన్నటువంటి సముద్రాలు వీటన్నింటిలోనూ వేడి పెరుగుతోంది మనకు తెలుసు, కానీ భూగర్భ జలాల్లో కూడా ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. మరి 2100కు వచ్చేసరికి 2 నుంచి 3.5 డిగ్రీల సెల్సియస్ మేర ఈ భూగర్భ జలాలు అన్నటువంటివి కూడా వేడెక్కుతాయి అన్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు నీటి నాణ్యత అన్నటువంటిది దెబ్బతింటుంది. అలాగే పర్యావరణ వ్యవస్థలకి ముప్పు అన్నటువంటిది వాటిల్లుతుంది. మనకు బాగా తెలుసు, ఇప్పుడు భూమి మీద జీవానికి ఈ భూగర్భ జలాలు అన్నటువంటివి చాలా అవసరం. మరి ఆ నేపథ్యంలో ఇలా భూగర్భ జలాలు వేడెక్కటం, వేడి నీటిలో ఆక్సిజన్ అన్నటువంటిది ఎక్కువగా ఉండకపోవటం, ఈ రీజన్స్ వల్ల మనకి మనుషుల యొక్క మనుగడ అన్నటువంటిది ప్రమాదంలో పడవచ్చు. నీటి నాణ్యత, ప్రజల యొక్క ఆరోగ్యం ఇవన్నీ కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి, స్టార్ లైనర్ వ్యోమనౌక బోయింగ్కి సంబంధించినటువంటిది ఇది. ఈ వ్యోమనౌక ద్వారా భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్, అలాగే ఇంకో వ్యోమగామైనటువంటి బుచ్ విల్మోర్, వీళ్ళిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకి బయలుదేరటం జరిగింది. మనం చూస్తే ఈ వ్యోమనౌకకి ఇది తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర, అంటే మానవుల్ని తీసుకెళ్తున్నటువంటి అంతరిక్ష యాత్ర. అయితే ఆల్రెడీ దీన్ని ప్రయోగించాలి అనేసి అనుకోవటం, మళ్ళీ చివరి నిమిషంలో ఆ ప్రయోగాన్ని వివిధ రకాల కారణాల వల్ల వాయిదా వేయటం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యోమనౌక అన్నటువంటిది ఎట్టకేలకి స్పేస్లోకి ప్రయోగించడం జరిగింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇది రీచ్ అయింది. మరి సునీత విలియమ్స్కి అయితే ఇది 3వ అంతరిక్ష యాత్ర కూడా. నెక్స్ట్ చూడండి, సిద్ధాలింగ పట్టణ శెట్టి, ఇతనికి రీసెంట్గా గుడ్లెప్ప హెల్లెకేరి అవార్డు అన్నటువంటిది రావటం జరిగింది. సో గుడ్లెప్ప హెల్లెకేరి అవార్డు 2024 ఎవరికి వచ్చింది అంటే సిద్ధాలింగ పట్టణ శెట్టి అన్నటువంటి పర్సన్కి. నెక్స్ట్ చూడండి, తెలంగాణ డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి ఉత్సవాల్ని చేయబోతోంది. అదే రోజు తెలంగాణ సెక్రటేరియట్ దగ్గరలో విగ్రహావిష్కరణ కూడా చేయబోతున్నారు. మరి ఆ విగ్రహం ఎలా ఉండాలి, ఏంటి, ఎవరు రూపకల్పన చేస్తారు, దీని మీద ఇప్పుడు ప్లాన్ అన్నటువంటిది జరుగుతుందన్నమాట. మరి ఇది డిసెంబర్ 9వ తేదీనే ఎందుకు అంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి అప్పట్లో యూపీఏ ప్రభుత్వం 2009లో డిసెంబర్ 9వ తేదీనే మొదటి ప్రకటన చేసిందన్నమాట. ఆ నేపథ్యంలోనే ఇలా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి ఉత్సవాలు జరపబోతున్నారు. నెక్స్ట్ చూడండి, యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటాం. యూపీఐ తరహా ఈ రీటైల్ టైం చెల్లింపుల వ్యవస్థని లాటిన్ అమెరికాలోని దేశమైనటువంటి పెరు, ఈ పెరూలో తీసుకొచ్చేందుకు ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూకి, అలాగే NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం, ఈ NPCIకి మధ్య భాగస్వామ్యం అన్నటువంటిది కుదిరింది. అలా అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి మన యూపీఐ టెక్నాలజీని దక్షిణ అమెరికాలో ప్రవేశపెట్టబోతున్నటువంటి తొలి దేశంగా పెరు అన్నటువంటిది నిలవబోతోంది. నెక్స్ట్ చూడండి, రేపటి నుంచి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు అన్నటువంటిది మన దేశంలో తొలిసారి జరగబోతోంది. ఎక్కడ అంటే తెలంగాణలో. మనము గ్లోబల్ రైస్ సమ్మిట్ అని కూడా పిలుస్తూ ఉంటాము. మరి ఇందులోకి వచ్చేసరికి దాదాపు 30 దేశాల నుంచి వరి ఎగుమతిదారులు, దిగుమతిదారులు, భారతీయ అనుబంధ సంస్థల ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అధికారులు, అలాగే శాస్త్రవేత్తలు, రైతులు వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనబోతూ ఉన్నారు. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రపంచంలో బియ్యం వినియోగం అనేది పెరుగుతూ వస్తుంది, అవునా? మరి ఆ నేపథ్యంలో అసలు వరి యొక్క ప్రాధాన్యం ఏంటి అనేసి తెలియజేయటం, అంతేకాకుండా వరి విస్తీర్ణాన్ని వృద్ధి చేయటం ద్వారా ఫుడ్ సెక్యూరిటీని సాధించటం, అలాగే సాగుకి సంబంధించి సాంకేతిక సహాయం అందించటం, బియ్యాన్ని మార్కెటింగ్ అన్నటువంటిది విశ్వవ్యాప్తం చేసేలాగా చూడటం, అలాగే ఎగుమతుల పెంపు, వీటన్నింటి లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, పోర్చుగల్ అన్నటువంటిది అఫోర్డబుల్ హౌసింగ్ని ప్లాన్ చేస్తుంది గోల్డెన్ వీసా స్కీమ్తో పాటు. అంటే ఇక్కడ ఏమవుతోంది అంటే, వెల్దీ ఫారినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ రెసిడెన్సీ రైట్స్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు అక్కడ అఫోర్డబుల్ హౌసింగ్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. లోకల్స్ లేదంటే అక్కడ ఉన్న మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అకామిడేషన్ని ప్రొవైడ్ చేస్తారు. దానికోసమని ఈ గోల్డెన్ వీసా స్కీమ్ అన్నటువంటి దాన్ని పోర్చుగల్ అడాప్ట్ చేసుకుంది. నెక్స్ట్ చూడండి, నెదర్లాండ్స్ అన్నటువంటిది ఇండియాకి 3rd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్గా నిలిచింది 2023-24కి సంబంధించి. అందులోనూ ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అన్నటువంటిది చూడండి, పెట్రోలియం ప్రోడక్ట్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, కెమికల్స్, ఫార్మస్యూటికల్స్ ఇలాంటివన్నీ కూడా మెయిన్ కమాడిటీస్ అన్నమాట ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ చూడండి, దినేష్ కార్తీక్
రీసెంట్గా తన యొక్క రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. క్రికెట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను. నెక్స్ట్ చూడండి, ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్ ఎవరు? రుచిరా కాంబోజ్. ఈమె కూడా తన రిటైర్మెంట్ని అనౌన్స్ చేయటం జరిగింది. మన ఇండియా నుంచి యుఎన్కి అంబాసిడర్గా వెళ్ళినటువంటి ఆ పొజిషన్లో ఫస్ట్ ఉమెన్ డిప్లొమాట్ ఈమె. నెక్స్ట్ చూడండి, చైనాస్ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది రీసెంట్గా చాంగే 6 అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. అది చంద్రుడి మీద ఇంకొక వైపున ఉన్నటువంటి పోల్ అయినటువంటి ఐట్కెన్ బేసిన్ అన్నటువంటి దాని మీద దిగింది. మరి అక్కడ ఏం చేస్తుంది అంటే అక్కడి నుంచి రాళ్ళని మట్టిని సేకరించి భూమి మీదకి ఇది తీసుకొస్తుంది. వరల్డ్ బైసైకిల్ డే ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన జరుపుకుంటాము. దీని ద్వారా ఏంటి అంటే సైక్లింగ్ యొక్క బెనిఫిట్స్ అన్నటువంటివి ఎలా ఉంటాయో అవేర్నెస్ని కల్పించడం కోసం, సస్టైనబుల్ లివింగ్ అన్నటువంటిది మరింతగా ప్రాక్టీస్ చేయడాన్ని ప్రమోట్ చేయడం కోసం. మరి ఈ సంవత్సరం థీమ్ చూడండి, ప్రమోటింగ్ హెల్త్, ఈక్విటీ అండ్ సస్టైనబిలిటీ త్రూ సైక్లింగ్ అన్నటువంటిది ఈ సంవత్సరం థీమ్. నెక్స్ట్ చూడండి, స్లోవేనియా రీసెంట్గా యూరోపియన్ కంట్రీ ఇది. మరి ఇది పాలస్తీనా స్టేట్ని గుర్తించింది. దీనికన్నా ముందు రీసెంట్గా ఇంకొక 3 దేశాలు పాలస్తీనాని స్వతంత్ర దేశంగా గుర్తించడం జరిగింది. మరి ఆ 3 స్వతంత్ర దేశాలు ఏంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ చూడండి, ఒక లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఎంపీగా రీఎలెక్ట్ అవ్వటం అన్నటువంటిది ఇప్పుడు జరిగింది దాదాపు 20 సంవత్సరాల తర్వాత. మరి అతను ఎవరు అంటే ఓం బిర్లా. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.